అల్లరి నరేష్ తాజా చిత్రం కనకదుర్గ శనివారం నాడు హైదరాబాద్లో సంప్రదాయ పూజ కార్యక్రమాల నడుమ ఘనంగా ప్రారంభమైంది. అప్లాస్ ఎంటర్టైన్మెంట్ మరియు టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవానికి టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్బోర్డ్ కొట్టి చిత్ర యూనిట్ను ప్రారంభించారు. దిల్ రాజు కుటుంబ సభ్యులైన తేజస్విని, హన్షిత రెడ్డిలతో పాటు నిర్మాత స్వప్న దత్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. ఈ చిత్రం ద్వారా అల్లరి నరేష్ తన కెరీర్లో ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు కామెడీ చిత్రాలకు పర్యాయపదంగా నిలిచిన నరేష్ ఇటీవల నాంది, ఉగ్రం వంటి చిత్రాల ద్వారా తన నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. కనకదుర్గ చిత్రంతో ఆయన ప్రేక్షకులకు ఒక అత్యంత ఉద్వేగభరితమైన భక్తి, యాక్షన్ డ్రామాను అందించడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఒక వ్యక్తి ఒక దైవశక్తిని కలిసినప్పుడు అతని జీవితం ఏ విధంగా పరివర్తన చెందుతుందనే ఆసక్తికరమైన ఇతివృత్తం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ చిత్రానికి కథను బి.వి.ఎస్. రవి అందించారు. ఆయన ఈ చిత్ర నిర్మాతలలో ఒకరిగా కూడా వ్యవహరిస్తున్నారు. కాజల్ చౌదరి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, సుబ్బరాజు ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు సంస్కృతి మరియు ఆధ్యాత్మికత మేళవింపుగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ నరేష్ కెరీర్లో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.